నటి స్పిరిట్ నుంచి దీపికా పడుకోని తీసేసినట్టు చిన్న వార్తలు వస్తున్నాయి, చాలా చర్చనీయంగా మారింది. సో ఇలా చూడొచ్చు అంటారు, సందీప్ రెడ్డి వంగకి యాటిట్యూడ్ చూపిస్తే సందీప్ రెడ్డి వంగ తీసేసాడు అన్నట్టు వార్తలు వస్తున్నాయి. సో ఇలా చూడొచ్చు. దీపికా పడుకొని తీసారు, ఎందుకు తీసారనే కదా. దీపికా పడుకొని ఉంది అనుకుంటా ఏమో, అంటే పడుకోను అని ఉంటది, అది వేరే విషయం అనుకో. తమ్ముడు ఒక మాట చెప్తాను చూడు, యాటిట్యూడ్ స్టార్ తెలుసా నీకు? యాటిట్యూడ్ స్టార్ అమ్మ మొగుడు ఎవరో సందీప్ రెడ్డి వంగ. ఆర్జీవి గారిని ఎందుకు చూస్తాం మనం? అది తిక్కుబుక్ కోచింగ్ తిక్కుబుక్ డైరెక్షన్ వల్ల ఆయన ఎంగేవాడు వచ్చాడు సందీప్ రెడ్డి వంగ. అంటే మనమే చేసేస్తున్నాం, ఎక్కించి పడి తింటాం కానీ పైకి తీసిన 2-3 సినిమాలు అయినా కానీ అయ్యి ఏదో లూప్ లో హిట్ అయిపోయినాయి, అది వేరే విషయం అనుకో. జనానికి కావాల్సింది ఏంటో పల్స్ పట్టుకున్నాడు అనమాట. ఒక ఆడియన్స్ కావాల్సింది ఏంటి, నా ఇన్స్టాగ్రామ్ లో మీల్స్ ఎలా ఉంటాయి ఫోటోలు, అలా జనానికి కావాల్సిందంతా ఇచ్చేస్తాం అనమాట. సతీష్ కోళ్ళ ఇన్స్టాగ్రామ్ ఫాలో ఉంటది వేరే. ఎందుకు సందీప్ రెడ్డి వంగ తెలుగులో కాదు బాలీవుడ్ సైతం తన వైపు తిప్పుకొని చేస్తున్నాడు, అట్లా సందీప్ రెడ్డి వంగ ఎందుకు చిన్న చూపు మీకు? చిన్న చూపు ఏం లేదండి, ఆయన చాలా పెద్దగా ఉంటాడు కదా, పెద్దగానే చూడొచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ ఎందుకు తీసాడు అంటే కొన్ని ఉంటాయి కదా గజ్జు. ఇప్పుడు దాకా యాడ్ చేసిన సీన్లన్నీ తీసి మళ్ళీ రీషూట్ పెట్టుకుని వేరే. అవునండి, ఎప్పుడైనా కానీ మొగుడు పెళ్ళం మధ్యన విడాకులు ఎందుకు వస్తాయంటే ఆ మొగుడు పెళ్ళల మధ్య సహజీవనం కుదరకపోతే ఎంగేమంటారు. ఈ పెళ్ళి ఈ సినిమా అనేది కూడా అంతే, ఒక 2 సంవత్సరాలు తీసినా 6 సంవత్సరాలు తీసినా 6 నెలలు తీసినా కానీ వాళ్ళిద్దరి మధ్యన కెమిస్ట్రీ బయోగ్రఫీ ఇంకేదో ఉంటుంది. ఇంక స్కూల్కి వెళ్ళదు, అది వేరే విషయం అనుకో. సరే వయోగ్రా కాదు బయోగ్రా, నీ శీతల నా కరకజ్జం ఇవన్నీ కలవాలి అని, అది కలవలేదు అనిపించింది అంతే. సందీప్ రెడ్డి వంగ అయితే పోతే పోయింది, ఒక 20 కోట్లు 10 కోట్లు ఇంకో దాన్ని తెంగామని దాన్ని తీసేయాలని నాకు అనిపించింది. అంటే అంత గొప్పగా కూడా ఏముండదు దీపికా పడుకునే. కలికిలో దీపికా పడుకొని ప్రభాస్ యొక్క యాక్టింగ్ ప్రజలు నచ్చింది కాబట్టి కలికి హిట్ అయింది. సో అదే కాంబో మళ్ళీ వాడితే స్పిరిట్ హిట్ అవుతుంది అన్న ఉద్దేశంతో చెలడేశారు. సో అనవసరంగా దీపికా పడుకొని తీసేసి నువ్వు క్వశ్చన్ మార్చు ముందు ప్లీజ్. క్వశ్చన్ మార్చు ఏంటి? ఇందాకేం చెప్పి ఏం సినిమా ఇందాక చెప్పింది? కలికి ఏమైంది? కదా ఇది క్వశ్చన్ చేసుకుంటా ఆడియన్స్ పెడతారు కింద హిట్ ఫోటో. ఎవడన్నా హిట్ అంటారు దాని సినిమాని, ఏదో లూప్ లో చూసే అంతే, అది హిట్ అని ఎవరన్నా చెప్తారా? నాకైతే హిట్ అవ్వలేదు. ఈ దేశంలో 1000 కోట్లు కొట్టేసారు, కోట్లు కాదు 200,000 కోట్లు అని చెప్తారు. కానీ నేను కూడా అట్లానే చెప్తాను, ఏమో ఇద్దరితో తమిళ తిని ఎవడ కొట్టలేదని నాకు చెప్తాను. అలాగే చెప్పుకోవాలి అందరూ కూడా, ఎందుకంటే ఒక హీరోని పైకి లేపడానికి అలాగే చెప్పుకుంటారు తమ్ముడు, అది వేరే విషయం. ఇవన్నీ ప్యాను నాకైతే కాదు, నాకు నచ్చలేదు. మీకు నచ్చలేదు? సో ఆ కాంబో ప్రజలకైతే నచ్చింది, 1000 కోట్లు ప్రజలు ఇచ్చారు, అవునా కదా? సో అదే కాంబో స్పిరిట్ లో కూడా పెట్టాలని అనుకున్నారు, అనవసరంగా దీపిక పడం తీసేశారు. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఆల్రెడీ చూసేసిన సినిమా మళ్ళీ ఎందుకు చూస్తాం, అదే పేరుని కొత్త వాళ్ళని యాడ్ చేద్దామని తీసాడేమో అనిపించింది నాకు. అంటే తీసాడు, కొత్త వాళ్ళని ఎవరిని యాడ్ చేస్తున్నాడు నాకు తెలిసి స్వాతి నాయుడు అనుకుంటా, సారీ మియా ఖలీఫా అలాంటి కొంచెం దేశానికి సంబంధించిన వాళ్ళని, అంటే దేశాన్ని కొంచెం ముందు నడిపించే వాళ్ళని సహాయం. ఇప్పుడు మియా ఖలీఫా చాలా మంచిది, సన్నీ లియోన్ చాలా మంచిది, అలాగే ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్ లో ఒక సోఫియా అని వస్తుంది అనమాట, కొట్టండి ఒకసారి, చాలా బాగుంటాయి వీడియోలు ఇన్స్టాగ్రామ్ లో. కుద్దాలంటే ఉన్నారా పిల్లకి? థ్యాంక్స్ అన్న. అయితే ఆవిడ కూడా బాగుంటాయి. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి, ఎందుకంటే జనాలందరికీ లోపలే ఉంచుకోకుండా అన్ని ఇప్పుకుని చూపిస్తారు అనమాట. వాళ్ళు అలా చూపించాలి అని నేను కోరుకుంటున్నాను. అన్న మీరు కలికి మీకు నచ్చలేదు అన్నారు, మీరు నటించిన లారీ సినిమా వల్ల మీరు నటించిన వల్ల లారీ ఫ్లాప్ అయిందంటే మీరేం చెప్తారు? లారీకి ఎన్ని కోట్లు వచ్చినాయి తెలుసా? మీ వల్ల మీరు యాక్ట్ చేయడం వల్ల లారీ చెప్పడం ఫ్లాప్ అయింది అంటారు. 20 లక్షలు పెడితే 60 లక్షలు వచ్చినాయి తెలుసా నీకు? కేవలం నా వల్ల, నేను హీరోగా చేయడం వల్ల. అర్థమైందా? చెప్పడం వల్ల సైడ్ హీరో కొట్టాడు. సో మీరు యాక్ట్ చేయడం వల్ల లారీ చెప్పడం సైడ్ అనేది తీసండి ఎడిటింగ్ లో. నేను ఇది ఖండిస్తాను, కన్న కరికేస్తాను, అది వేరే విషయం. చెప్పండి ఇంకా నెక్స్ట్. సో మీరు ఓవరాల్ చెప్పండి, ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? నేనండి చాలా దారుణంగా ఫీల్ అవుతున్నా, అమ్మాయిలు ఎవరు లేరండి పార్క్ దగ్గర, అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Thank you. Hey guys, please do subscribe LG TV. Have a good day. Thank you.